తిరుగులాడుతూ సంసరించి అట్టివానికి ఈ లోక యోగ్యమైనది కాదు. వీరందరూ తమ విశ్వాసము ద్వారా సాక్ష్యము పొందిన వారయ్యారు. మనము లేకుండగా పునరుద్ధానము సంపూర్ణ కాకుండా నిమిత్తము దేవుడు మన కొరకు మరి శ్రేష్టమైన దానిని ముందుగా స్థిరపరచను గనక మీరు వాగ్దాన ఫలమును అనుభవింపలేదు. నిజమే ప్రియమైన దీనికి బిడ్డలారా, ఇక్కడ 6 ఎన్నో ఇబ్బందులు పడ్డారు, ఎన్నో కష్టాలు పడ్డారు, ఎన్నో హింసలు పడ్డారు, చాలా రంపాలతో కోయబడ్డారు, రాళ్ళతో కొట్టబడ్డారు, చాలా హింసింపబడ్డారు. ప్రియమైన దీనికి బిడ్డలారా, ఈ హింస అంతా కూడా దేవుని యొక్క ప్రవక్తలే హింసింపబడ్డారు. అలాగే నా ప్రభువైన యేసుక్రీస్తు కూడా ఆయన మన కొరకు చంపబడి, ఆయన సమాధి చేయబడి, ఆయన 3వ దినాన లేపబడి ఆరోహణమై తండ్రి యొక్క రాజ్యానికి వెళ్ళి మళ్ళీ మన యొద్దకు రాబోతూ ఉన్నాడు. ఆయన మనతో సదాకాలం ఉండడానికి ఆయన రాబోతూ ఉన్నాడు. వ్యాధుల్లోనూ, బాధల్లోనూ, హింసల్లోనూ, ఇరుకుల్లోనూ, ఇబ్బందుల్లోనూ, సమస్యల్లో కూడా ఆయన మనకి తోడై ఉన్నాడు. కానీ మీరు నీతిమంతులుగా ఉండి ప్రార్థన చేస్తే నీకెన్ని కష్టాలు వచ్చినప్పటికీ కూడా దేవుడు నీ కష్టాన్ని తీర్చివేసి ఆయన యొక్క కనుదృష్టి నీ జీవిత కాలం అంతా కూడా నీ మీద ఉంటుందని తెలియపరుస్తూ నా మాటలు ముగిస్తూ ఉన్నాను. కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.